హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొరియన్ డ్రామా మిస్ ఇన్కాగ్నిటో కథని చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నిజమైన గుర్తింపు ఉంటుంది. కానీ ఆ గుర్తింపును దాచుకుని జీవించాల్సి వస్తే మిస్ ఇన్కాగ్నిటో అనే ఈ కథ తన అసలు పేరు, గతం అన్నీ దాచుకొని ఇంకొకరిలా జీవిస్తున్న ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఎందుకు ఇలా జీవించాల్సి వచ్చింది? ఆమె దాచుకున్న రహస్యం ఏమిటి? అది బయటపడితే ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మిస్ ఇన్కాగ్నిటో పూర్తి కథను ఈ వీడియోలో చూద్దాం. తన పేరు యోంగ్ రాయ్. మూచన్ అనే విలేజ్కి కిండర్ గార్డెన్ టీచర్గా వస్తుంది. అది చిన్న ప్రాంతం కావటంతో ఒకరికొకరు బాగా తెలిసి ఉంటుంది. తను ఇంతకు ముందు కూడా ఇలానే వాలంటరీగా టీచర్గా జాబ్ చేశాను అని తన పేరు వ్యూ అని చెప్తుంది. కానీ తన అసలు పేరు యోంగ్ రాయ్. నిజానికి యోంగ్ 3 నెలల క్రితం బాడీ గార్డ్ పోస్ట్కి ఇంటర్వ్యూ కోసం వెళ్ళి ఉంటుంది. అక్కడ చైర్మన్ యొక్క లాయర్ లియోన్ తనని రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు తన స్కిల్స్ని చూపించి వాళ్ళని ఇంప్రెస్ అయ్యేలా చేస్తుంది. ఇదంతా చైర్మన్ కెమెరాలో చూస్తూ ఉంటాడు. తన స్కిల్స్ నచ్చి చైర్మన్ తనని హైర్ చేసుకోమని చెప్తాడు. కొద్దిసేపటికి లియోన్కి కాల్ వస్తుంది. యోంగ్ 6 నెలలు దొంగతనం కేసులో జైల్లో గడిపింది అని తెలుస్తుంది. తనని వెంటనే రిజెక్ట్ చేస్తారు. తను చాలా అప్సెట్ అయ్యి ఉంటుంది. ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ యోంగ్ దాచుకున్న అద్దె డబ్బులు గ్యాంబ్లింగ్ కోసం తీసుకెళ్లబోతుంది. ఆపుతుంది. కానీ వాళ్ళ అమ్మ తనని కొట్టి ఆ డబ్బుని తీసుకెళ్తుంది. చైర్మన్ ఆ అమ్మాయిని ఎందుకు రిజెక్ట్ చేశావు? 9th క్లాస్లో శానిటరీ ప్యాడ్ దొంగతించడం వల్ల క్రిమినల్ కేసు ఫైల్ అయింది. అప్పులు కూడా చాలా ఉన్నాయి. కానీ దాని తర్వాత తన మీద కేసులు ఏమీ లేవు అని అంటాడు. అన్నీ విన్న చైర్మన్ తనని హైర్ చేసుకోమని చెప్తాడు. లియోన్ యాంగ్కి కాల్ చేసి వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు అని అంటాడు. తను చాలా సంతోషపడుతుంది. పక్కనున్న ఫ్రెండ్కి చెప్తుంది. ఇతని పేరు డాంగ్మిన్. ఇతనే ఇక్కడ హీరో. తనకి విలేజ్లో ఒక స్ట్రాబెర్రీ ఫామ్ ఉంటుంది. డాంగ్మిన్ ఆ స్ట్రాబెర్రీస్ని డెలివరీ చేయడానికి చైర్మన్ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. తనకి ట్రక్ డోర్ తగలపోతుంటే యాంగ్ తగలకుండా ఆపుతుంది. తనని చూడాలని అనుకుంటాడు. కానీ ఫేస్ కనపడదు. అక్కడ హెడ్ మెయిడ్ వచ్చి తనకి తన గదిని చూపిస్తుంది. మెయిన్ హౌస్లో లియోన్ని కలుస్తుంది. లియోన్ వర్క్ గురించి నీట్గా డీటెయిల్స్ ఇస్తాడు. దాని తర్వాత తన రూమ్కి తిరిగి వచ్చేస్తుంది. అక్కడ హైజీ అనే హెడ్ మెయిడ్ అసిస్టెంట్ ఉంటుంది. తను తనని పరిచయం చేసుకుంటుంది. మనము ఫ్రెండ్స్గా ఉందామని అడుగుతుంది. యాంగ్ లేదు, నేను నీతో ఫ్రెండ్గా ఉండలేను అని చెప్పేస్తుంది. రాత్రి కావడంతో యాంగ్ తినడానికి అక్కడికి వస్తుంది. అప్పుడు చైర్మన్ తినకుండా వెళ్ళడం చూస్తుంది. హెడ్ మెయిడ్ అలాంటి ఫుడ్ నీ జీవితంలో తిని ఉండవు, వెళ్ళి తిను అంటూ చైర్మన్కి చేసిన ఫుడ్ ఇస్తుంది. యాంగ్ అది రుచిగా ఉంటుంది అని తింటుంది. కానీ అది చాలా చండాలంగా ఉంటుంది. దాన్ని డస్ట్బిన్లో వేస్తుంది. అప్పుడు తను నూడిల్స్ చేసుకుందామని నూడిల్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతకడంలో గ్లాస్ డోర్లో ఏదో తేడాగా అనిపించింది. ఏంటా అని చూస్తుంది. హిడెన్ కెమెరాస్ కనిపిస్తాయి. అలా హిడెన్ కెమెరాస్ అన్ని తీసేస్తుంది. ఇదంతా చైర్మన్ సీసీటీవీ కెమెరాస్ నుండి చూస్తూ ఉంటాడు. చైర్మన్ తను చాలా స్మార్ట్గా ఉంది అని సంతోషపడతాడు. మరుసటి రోజు చైర్మన్ కంపెనీకి వెళ్తాడు. అక్కడ చైర్మన్ స్టెప్సన్ అయిన సియోన్ యూ ఫుడ్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. అది చైర్మన్కి అస్సలు నచ్చదు. అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. రాత్రి అవుతుంది. యాంగ్ చైర్మన్ ఫ్యామిలీ గురించి పూర్తి వివరాలు గూగుల్లో చూస్తుంది. చైర్మన్ పెళ్లి 2 పిల్లలున్న ఆమెని చేసుకుని ఉంటాడు. చైర్మన్ సొంత కూతురు అబ్రాడ్కి చదువుకోవడానికి వెళ్ళి అక్కడ డ్రగ్స్ ఓవర్డోస్ ఎక్కువయ్యి చనిపోయి ఉంటుంది అని గూగుల్లో రాసి ఉంటుంది. హెడ్ మెయిడ్ చైర్మన్ స్టెప్ డాటర్ అయిన సియోన్కి కాల్ చేసి, మీరు ఎలా చెప్తున్నారో అలానే ఫుడ్ పెడుతున్నాను. ఏ టైంలోనైనా స్ట్రోక్ రావచ్చు. తను హెవీ కొలెస్ట్రాల్ ఫుడ్ని ఇస్తున్నాను. అలాగే చైర్మన్ కొత్త బాడీగార్డ్ని పెట్టుకున్నాడు అని చెప్తుంది. మరుసటి రోజు భార్య వర్ధంతి కావటంతో అందరూ కలిసి గ్రేవ్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి చైర్మన్ స్టెప్సన్ అండ్ డాటర్ కూడా వస్తారు. సియోన్ యాంగ్ని తదేకంగా చూస్తుంది. కొద్దిసేపటి తర్వాత చైర్మన్ కారు ఎక్కబోతాడు. యాంగ్ చెయ్యి మీద స్కార్ ఉండడం చూసి అది ఎలా తగిలింది అని అడుగుతాడు. నా మీద ఒకరు దాడి చేశారు, అప్పుడు ఇది తాకింది అని చెప్తుంది. యాంగ్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అంటూ హిడెన్ కెమెరాస్ గురించి అడుగుతుంది. దాన్ని నువ్వే ఎందుకు ఉన్నాయో కనుక్కో అంటూ చెప్తాడు చైర్మన్. ఇంటికి వచ్చేస్తారు. చైర్మన్ లియోన్తో ఫెస్టివల్ హాలిడే కదా, నువ్వు మీ ఊరి వెళ్ళిరా అని చెప్తాడు. లియోన్ మ్యాన్షన్లో ఉన్న వర్కర్స్కి బోనస్ ఇచ్చి పంపుతాడు. కానీ యాంగ్ మాత్రం వెళ్ళదు. తనకి రాత్రి బాగా ఆకలి అవ్వటంతో కిచెన్లోకి వస్తుంది. అక్కడ చైర్మన్ నూడిల్స్ చేస్తూ ఉంటాడు. ఇద్దరూ కలిసి నూడిల్స్ తింటూ కాసేపు మాట్లాడుకుంటారు.
చైర్మన్కి యోంగ్ని చూసి తన చనిపోయిన కూతురు గుర్తు చేసుకుంటాడు. అంతలో డోర్ బెల్ మోగడంతో వెళ్ళి స్క్రీన్ మీద చూసి యోంగ్ని దాక్కోమని చెప్తాడు చైర్మన్. స్టెప్ డాటర్ సియోన్ వచ్చి ఉంటుంది. ఇంట్లోకి రావడంలోనే కొత్త బాడీగార్డ్ అయిన యోంగ్ని వెతకడం మొదలుపెడుతుంది. యోంగ్ ఒక కబోర్డ్లో దాచుకొని ఉంటుంది. సియోన్కి అక్కడ ఎవరు కనిపించకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సియోన్ వెళ్ళిపోగానే చైర్మన్ యోంగ్ని బయటికి రమ్మని పిలుస్తాడు. తనని తన సీక్రెట్ గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ టేబుల్ మీద చైర్మన్ కూతురు ఫోటో ఉంటుంది. అప్పుడు చైర్మన్, నా కూతురు సియోన్ చంపేసింది, డ్రగ్స్ ఓవర్డోస్ అయినాయని చెప్పింది. డ్రగ్స్ వల్ల చనిపోయింది అని క్రియేట్ చేసింది. నా కూతురు చనిపోయినప్పుడు సియోన్ అక్కడే ఉంది అని చెప్తాడు. చైర్మన్ యోంగ్కి ఒక రింగ్ ఇచ్చి తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అప్పుడు నా ఆస్తికి నువ్వు వారసురాలివి అవుతావు. అప్పుడు సియోన్ నా కూతుర్ని చంపినట్టు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా నేను ఆలోచించి ప్లాన్ చేశాను. అప్పుడు సియోన్ ట్రాప్లో ఇరుక్కుంటుంది. నా కూతురి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నా. దానికి నీ హెల్ప్ నాకు కావాలి అని అంటాడు. కానీ యోంగ్ నిరాకరిస్తుంది. రింగ్ తిరిగి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రూమ్కి వెళ్ళి తన బ్యాగుని సర్దుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మ కాల్ చేసి ఎక్కువ డబ్బు కోసం అడుగుతుంది. యోంగ్ నిస్సహాయంగా అయిపోతుంది. చాలా ఏడుస్తుంది. తిరిగి చైర్మన్ దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకుంటున్నాను అని రింగు తీసుకుంటుంది. లియోన్ యోంగ్కి కాంట్రాక్ట్ రూల్స్ అని చెప్తాడు. 3 నెలల్లో కంపెనీ కొత్త సీఈఓని ఎన్నుకుంటారు. అంతవరకు నువ్వు దాక్కొని ఉండాలి అని అంటాడు. కానీ ఇదంతా చైర్మన్ చనిపోయాక జరుగుతుంది. అందుకని చైర్మన్ని చంపినట్టు వీడియో తీస్తాను. ఎందుకంటే ఒకవేళ నువ్వు మోసం చేస్తే ఆ వీడియోని టెలికాస్ట్ చేస్తాం అని అంటాడు. రిజిస్టర్ ఆఫీస్కి పోయి పెళ్లి చేసుకుంటారు. లియోన్ యోంగ్ని 3 నెలలు మూచామ్ అనే విలేజ్లో కిండర్ గార్డెన్ టీచర్గా జాబ్ చేస్తూ దాక్కోమని చెప్తాడు. అది మూల ప్రాంతం. దాని పేరు ఎవరికీ పెద్ద తెలియదు అని అంటాడు. మరుసటి రోజు డాంగ్మిన్ చైర్మన్ మ్యాన్షన్కి వస్తాడు. స్ట్రాబెర్రీస్ ఇచ్చి కాసేపు చైర్మన్తో మాట్లాడతాడు. అప్పుడు యోంగ్ డాంగ్మిన్ని చూస్తుంది. కాసేపటి తర్వాత చైర్మన్ నుండి కాల్ రావడంతో చైర్మన్ సీక్రెట్ రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ చైర్మన్ పడిపోయి ఉంటాడు. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్ చైర్మన్కి క్యాన్సర్ ఉండడంలో త్వరగా చనిపోతాడు అని చెప్తాడు. అక్కడ ఒక నర్సు విని వెంటనే సియోన్కి కాల్ చేసి చెప్తుంది. సియోన్ వెంటనే ఆ న్యూస్ని రిపోర్టర్కి ఇస్తుంది. ఏడుస్తూ మాట్లాడుతుంది. అక్క యాక్టింగ్ చూసి మెచ్చుకుంటాడు తమ్ముడు. చైర్మన్ని డిశ్చార్జ్ చేసిన వెంటనే ఇంటికి తీసుకుని వస్తారు. నూడిల్స్ తీసుకురమ్మని చెప్పి యోంగ్ని కిందికి పంపుతాడు చైర్మన్. తను నూడిల్స్ కోసం రాగానే పైన చైర్మన్ గది నుండి గన్ సౌండ్ వినిపిస్తుంది. చైర్మన్ వీడియో రికార్డ్ చేసుకుని షూట్ చేసుకుని చనిపోయి ఉంటాడు. యోంగ్ లియోన్తో ఎందుకు ఇలా చేశాడు అని అడుగుతుంది. నీ మీద పూర్తి నమ్మకం వచ్చింది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటావని ఇలా చేశాడు అని అంటాడు. మరుసటి రోజు అందరికీ న్యూస్ తెలుస్తుంది. స్టెప్ సన్ స్టెప్ డాటర్ సంతోషంతో ఉంటారు. ఫ్యూనరల్కి వస్తారు. అక్కడ యోంగ్ని చూసి తను ఏంటి ఇక్కడ అని అడుగుతారు. లియోన్ తను చైర్మన్ గారి భార్య, చైర్ ఉమెన్ అని అంటాడు. సియోన్ దగ్గరికి వచ్చి అసలు ఎవరు నువ్వు అని రూడ్గా అడుగుతుంది. ఇప్పటి నుండి నేను మీకు అమ్మని అని అంటుంది. అక్కడ సియోన్ గొడవ చేయడంతో యోంగ్ని ఇంటికి తీసుకొని వస్తాడు లియోన్. సియోన్ హెడ్మేడ్కి కాల్ చేసి యోంగ్ని కిడ్నాప్ చేయమని చెప్తుంది. దానికి తను ఒప్పుకుంటుంది. హెడ్మేడ్ వెళ్ళి డ్రైవర్కి ప్లాన్ చెప్తుంది. ఇదంతా హైజీ రోడ్ దగ్గర నిలబడి వింటుంది. వెళ్ళి యోంగ్కి ఇదంతా చెప్తుంది. హెడ్మేడ్ యోంగ్ని స్పృహలో లేకుండా చేయడానికి కాఫీలో ఏదో కలిపి ఇస్తుంది. కానీ యోంగ్ వాళ్ళని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే లియోకి కాల్ చేసి చెప్తుంది. హెడ్మేడ్ సియాన్కి కాల్ చేసి తను పారిపోయింది అని చెప్తుంది. సియాన్ తన మనుషుల్ని వెతకడానికి పంపిస్తుంది. యోంగ్ తన గెటప్ చేంజ్ చేసుకొని ఒక బస్సు ఎక్కి మోచాన్కి వెళ్ళిపోతుంది. లియాన్ ముందుగానే అన్ని ప్లాన్ చేసి పెట్టి ఉంటాడు. యోంగ్ విలేజ్లో దిగగానే ప్రిన్సిపల్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. లియోన్ కజిన్ వచ్చి తనని పిక్ చేసుకుంటాడు అని ఉంటుంది ఆ మెసేజ్లో. తనే డాంగ్మిన్. తనే ఇక్కడ హీరో. తనని పేరు పెట్టి పిలుస్తాడు. కానీ యోంగ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే తన అసలు పేరు యోంగ్ రాన్. కానీ ఆ అబ్బాయి బియో అని పిలవడంతో తన కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి లేట్గా పలుకుతుంది. యోంగ్ డాంగ్మిన్ని మ్యాన్షన్లో చూసినట్టు గుర్తు చేసుకుంటుంది. యోంగ్ తనను అవాయిడ్ చేయాలి అనుకుంటుంది. ఎందుకంటే తనని మ్యాన్షన్లో చూశాడు ఏమో గుర్తు పట్టేస్తాడు అని భయపడుతుంది. సియాన్ యాంగ్రన్ గురించి అడగడంతో వాళ్ళ మనుషులు మేము చాలా వెతికాం, మాకెక్కడ కనిపించలేదు అని అంటారు. అప్పుడు సియోన్కి యోంగ్ క్రిమినల్ రికార్డ్ గురించి తెలుస్తుంది. వాళ్ళ అమ్మ గురించి, ఇంకా తను 6 నెలలు జైల్లో ఉన్నట్టు వాళ్ళు చెప్తారు. డాంగ్మిన్ తనతో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తాడు.
నేను కిండర్ గార్డెన్లో పీటీ టీచర్గా కూడా చేస్తాను. నా కొడుకు కూడా కిండర్ గార్డెన్లోనే చదువుతున్నాడు అని చెప్తాడు. కానీ యోంగ్ తనని మాటల్ని ఇగ్నోర్ చేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు డాంగ్మిన్ బయట తన ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. తన ఫోన్ చూసుకుంటాడు. తన ఫోన్లో చైర్మన్ చనిపోయాడన్న న్యూస్ చూస్తాడు. అలాగే చైర్మన్ పెళ్లి చేసుకున్నాడనే విషయం కూడా తెలుస్తుంది. అలాగే ఒక టీచర్ పిల్లల్ని బాగా కొట్టింది అనే న్యూస్ చూసి అలాంటి వాళ్ళు జైల్లో వేయాలి అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. యోంగ్ తన గురించే మాట్లాడుతున్నారు అని అనుకొని వాళ్ళని కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. తిరిగి వెళ్ళి తన లగేజ్ని అన్ప్యాక్ చేసి చూస్తూ ఉంటుంది. అందులో ఒక గన్ను బుల్లెట్స్ ఉంటాయి. అది చైర్మన్ తనకి ఇచ్చి ఉంటాడు. ఎలాగైనా తనని రివెంజ్ తీర్చుకోవాలని అడుగుతాడు. ప్రొటెక్టివ్గా ఉండాలి, నువ్వు మోసపోకూడదు, నా కూతురి చావుకి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకో అంటే ఆ గన్నును ఇస్తాడు. అది గుర్తు చేసుకుంటుంది యోంగ్. డాంగ్మిన్కి ప్రిన్సిపల్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. మార్కెట్లో కొత్త టీచర్ గురించి మీటింగ్ ఉంది, రమ్మని అంటుంది. అలాగే లియోన్ యోంగ్ ఫ్రెండ్కి యోంగ్ వాళ్ళ అమ్మ మీద నిఘా పెట్టమని చెప్తాడు. సియోన్యు యోంగ్ ఫోటోని ఒక గ్యాంగ్కి ఇచ్చి తనని వెతికి చంపమని చెప్తాడు. కానీ ఆ గ్యాంగ్ లీడర్ మేము చంపము, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. అలా అయితే వెతికి పెట్టండి, ప్రాణాలు తప్పగించు అని చెప్పి వెళ్ళిపోతాడు. డాంగ్మిన్ మీటింగ్లో యోంగ్ టీచర్గా ఉండడం నాకు ఇష్టం లేదు, నేను నిరాకరిస్తున్నాను. ముందు వచ్చిన వాళ్ళు కూడా ఫ్రాడ్ అని తెలిసింది, వాళ్ళు పారిపోయారు అని అంటాడు. అలా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో అక్కడికి యోంగ్ ఆకలిగా ఉండడంతో తినడానికి ఏమైనా తీసుకుపోదామని అక్కడికి వస్తుంది. అక్కడ వాళ్ళు ఫుడ్ ఆఫర్ చేస్తారు, కానీ తను నిరాకరిస్తుంది. డాంగ్మిన్ని తనకి ఫుడ్ ఇవ్వమని పంపిస్తారు. తన వెనకాలే రావటం చూసి ఏం కావాలి అని అడుగుతుంది. మా ఊరిలో ఈ టైంలో ఫుడ్ దొరకదు, ఫుడ్ కావాలంటే పలానా టైంకి రావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లాయర్ లియోన్ యాంగ్ని డాంగ్మిన్కి దూరంగా ఉండమని చెప్తాడు. గుర్తుపడితే కష్టమవుతుంది అని చెప్పి సమస్య అయ్యే అవకాశం ఉందని చెప్తాడు. యాంగ్ ఇంటికి వెళ్తుంది. లోపల ఒక చిన్న క్యాంప్ టెంట్ వేసి ఉంటుంది. అందులో డాంగ్మిన్ కొడుకు ఉంటాడు. అంతలో డాంగ్మిన్ కొడుకుని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. తను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి దాక్కుంటాడు. సారీ చెప్పి ఇక్కడ మళ్ళీకి రాకూడదు అని చెప్పి కొడుకుని తీసుకువెళ్తాడు. అక్కడ మ్యాన్షన్లో వర్కర్స్ని పనిలోనే తీసేస్తాడు లియోన్. తను వెళ్ళి సీక్రెట్ రూమ్లో కూర్చొని అన్నీ చూస్తూ ఉంటాడు. మరుసటి రోజు యాంగ్ రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంది. మనకి స్టార్టింగ్లో చూపించిన సీన్ ఇదే అనమాట. ఇక్కడ అసలు స్టోరీ మొదలవుతుంది. లియోన్ పంపడంతో యోన్ అక్కడికి వస్తుంది. ఇంటర్వ్యూ అయ్యాక ప్రిన్సిపల్ తనని సెలెక్ట్ చేస్తుంది. ప్రిన్సిపల్ తన క్లాస్ని చూపించడానికి తీసుకెళ్తుంది. అప్పుడు ఒక అతను అక్కడికి వచ్చి గొడవ చేస్తాడు. ప్రిన్సిపల్ అతన్ని ఒక రూమ్కి తీసుకెళ్లి మాట్లాడుతుంది. అప్పుడు అతను త్వరలోనే ఈ కిండర్ గార్డెన్ ఓనర్ చనిపోబోతున్నాడు, ఇక్కడ నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామని అంటాడు. యాంగ్ ఇదంతా బయట నుండి వింటుంది. డాంగ్మిన్ ప్రిన్సిపల్కి యాంగ్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. అప్పుడు ప్రిన్సిపల్ లియోన్ గురించి ఎంక్వైరీ చేయడంలో తను ఒక ఫేక్ టీచర్ అని తెలుస్తుంది. అప్పుడు లియోన్కి కాల్ చేస్తుంది ప్రిన్సిపల్. అప్పుడు చేసేదేమీ లేక లియోన్ తను చైర్మన్ గారి భార్య అని చెప్తాడు. వెంటనే యాంగ్ ప్రిన్సిపల్కి ఒక ఆఫర్ ఇస్తుంది. 3 నెలలు రహస్యం దాచిపెడితే కిండర్ గార్డెన్ స్కూల్ కొని తనకి ఇచ్చేస్తాను అని చెప్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ సంతోషంలో డీల్కి ఒప్పుకుంటుంది. యాంగ్ క్లాస్కి వెళ్తుంది. అప్పుడు యాంగ్ ఒక కాల్ వస్తుంది. కెమెరాస్ అన్నీ ఫిక్స్ చేశాము, ఫోన్ నుండి చెక్ చేసుకోవచ్చు అని చెప్తాడు అతను. సియోన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా స్టెప్ మదర్ కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇస్తుంది. యాంగ్ అక్కడ పిల్లలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మొదటి క్లాస్లోనే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్న క్రమంలో పిల్లలు బొమ్మని ఇరక్కొడుతుంది. అది చూసి పిల్లలు తన మీద అరవడం మొదలు పెడతారు. ఆ అరుపులు విని అక్కడికి ప్రిన్సిపల్ డాంగ్మిన్ వస్తారు. డాంగ్మిన్ యాంగ్ని బయటికి తీసుకెళ్లి ఫస్ట్ క్లాస్లోనే సెల్ఫ్ డిఫెన్స్ ఎవరు నేర్పిస్తారు అంటూ తిట్టడం మొదలు పెడతాడు. అంతలో ప్రిన్సిపల్ తన గదిలోకి వెళ్లడంలో డబ్బుల్ని ఎవరు దొంగలించడం చేసి ఉంటారు. యాంగ్ మీద అనుమానం రావడంతో ప్రిన్సిపల్ తనని అడుగుతుంది, కానీ తను నిరాకరిస్తుంది. అప్పుడు యాంగ్ తన ఫోన్లో కెమెరాస్ని చూసి చెక్ చేస్తుంది. అతన్ని పట్టుకోవాలని వెళ్తుంది. డాంగ్మిన్ తన వెనకాలే వస్తాడు. పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. అక్కడ యాంగ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని నిఘా పెడుతూ ఉంటుంది. అక్కడికి ఎవరో వచ్చి యాంగ్మిన్ అమ్మ గురించి ఎంక్వైరీ చేయడం తను గమనించి లియోన్కి కాల్ చేసి చెప్తుంది. లియోన్ ఫోన్ చూస్తూ ఉండగా హైజీ సైలెంట్గా వచ్చి పక్కన నిల్చుంటుంది. లియోన్ తనని చూసి భయపడతాడు. లియోన్ తనని తిట్టి అక్కడి నుండి సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెనకాల హైజీ వెళ్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే తను కనపడడు. హైజీకి ఇక్కడ ఒక హిడెన్ రూమ్ ఉంది అని తెలుస్తుంది.
అది కనుక్కోవడానికి చాలా ట్రై చేస్తుంది. అలా వెతకడంలో అక్కడ ఉన్న చైర్లో వెళ్ళి కూర్చొని టేబుల్ మీద ఉన్న పెన్నుని చేతిలోకి తీసుకుంటుంది. అప్పుడు ముందర ఉన్న డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తుంది. చూసి ఆశ్చర్యపోతుంది. ఎదురుగా ఉన్న గది తలుపులు తెరుచుకుంటాయి. హైజీ లోపలికి వెళ్ళి చూసి షాక్ అవుతుంది. తర్వాత రోజు యాంగ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి తను వెల్కమ్ పార్టీ అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఆ పార్టీకి కావలసిన ఏర్పాట్లు తానే చూసుకుంటానని చెబుతుంది. ప్రిన్సిపల్ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ డాంగ్మిన్తో కలిసి పార్టీకి కావలసిన సరుకులు కొనడానికి సూపర్ మార్కెట్కి వెళ్తుంది. డాంగ్మిన్ సరుకులు తీసుకొని యాంగ్ ఇంటికి వస్తాడు. కానీ అదే సమయంలో యాంగ్ అతన్ని ఆపేస్తుంది. ఎందుకంటే ఆమె ల్యాప్టాప్ ఓపెన్గా ఉండి అందులో సీసీటీవీ ఫుటేజ్ ప్లే అవుతూ ఉంటుంది. డాంగ్మిన్కి అనుమానం రాకుండా ఆమె నెమ్మదిగా స్క్రీన్ మూసేస్తుంది. బయటికి శాంతంగా కనిపించిన లోపల యాంగ్ దుండి వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకుని అప్పుడే వెనక నుంచి హైజీ వచ్చి హలో అంటుంది. యాంగ్ డాంగ్మిన్కు ఆమె తన ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. తర్వాత డాంగ్మిన్ని బయటికి పంపించి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది. హైజీ ఆ సమయంలో ఎక్కువ ఏం మాట్లాడదు. కానీ యాంగ్ తన సీక్రెట్ బయటికి చెప్పకు అని వార్నింగ్ ఇస్తుంది. యాంగ్ ఆమెకు డబ్బు కూడా ఆఫర్ చేస్తుంది. కానీ హైజీ మాత్రం నాకు డబ్బు అవసరం లేదు, నాకు నీతో స్నేహం కావాలి అని అడుగుతుంది. చివరికి యాంగ్ ఒప్పుకుంటుంది. అదే సమయంలో పార్టీ స్టార్ట్ అవుతుంది. డాంగ్మిన్ కొడుకు జూపు వచ్చి యాంగ్ని హక్ చేసుకొని పార్టీ ఇస్తున్నందుకు థ్యాంక్స్ అని చెబుతాడు. చాలా హ్యాపీగా ఒక బ్రాస్లెట్ కూడా గిఫ్ట్గా ఇచ్చి వెళ్తాడు. అంతలో మరోవైపు లియాన్ సీసీటీవీ ఫుటేజ్లో హైజీ అక్కడికి వచ్చిందని చూసి తనకి ఇవన్నీ తెలిసిపోయాయని అర్థమవుతుంది. కోపంతో అరుస్తూ యాంగ్కి కాల్ చేసి హైజీ నిజంగా అక్కడే ఉన్నా అని అడుగుతాడు. యాంగ్ అవును అని చెబుతుంది. పార్టీలో ఉన్న వాళ్ళంతా యాంగ్ను ఆమె యూనివర్సిటీ గురించి చెప్పమని అడుగుతారు. కానీ యాంగ్కి ఏమీ తెలియదు. అప్పుడు హైజీ సిచ్యువేషన్ను హ్యాండిల్ చేస్తూ యాంగ్ తరపున సమాధానాలు ఇస్తుంది. అందరికీ బిల్డప్ ఇచ్చినట్టు నటిస్తుంది. అదే సమయంలో రౌడీ అక్కడికి వచ్చి గొడవ చేస్తాడు. నన్ను కిండర్ గార్డెన్ నుండి వెళ్ళిపోమ్మని డబ్బులు ఆఫర్ చేశాడు అంటూ యాంగ్ అందరి ముందర చెప్తుంది. అది విన్న రౌడీకి చాలా కోపం వచ్చి ఆమెపై చెయ్యి ఎత్తబోతాడు. అంతలో డాంగ్మిన్ మధ్యలో వచ్చి ఆపేస్తాడు. చివరికి అందరూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు. హైజీ చాలా ఎక్కువగా తాగిన మత్తులో ఉంటుంది. యాంగ్ తనను తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నిస్తుంది. హైజీ మత్తులో యాంగ్ అసలు పేరుని చెప్తుంది. డాంగ్మిన్ అది గమనిస్తాడు. అంటే వీళ్ళ సీక్రెట్ అక్కడే బయటపడిపోయింది. అదే సమయంలో సియోన్ యూ యాంగ్ అమ్మని వెతికి పట్టుకుంటాడు. ఆమెను కిడ్నాప్ చేసి బాగా కొడతాడు. నీ కూతురు ఎక్కడుందో చెప్పు అంటూ అడుగుతాడు. ఆమె నాకేమీ తెలియదు, నిజంగా నాకు తెలియదంటూ చెప్తుంది. కానీ నాకు ఎక్కువ డబ్బులు ఇస్తే మాత్రం తనని వెతికి పట్టుకొని మీకు అప్పచెప్తాను అని చెప్తుంది. ఇక్కడే మనకు అర్థమవుతుంది వాళ్ళమ్మ ఎంత దుర్మార్గురాలో. తర్వాత రోజు యాంగ్ డాంగ్మిన్ ఫామ్కి వెళ్తున్నాడు అని చూసి అతని వెంట వెళ్తుంది. నిన్న జరిగిన విషయాల గురించి మీతో మాట్లాడాలి అంటూ తనతో నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంది. అక్కడ హైజీ ఇల్లంతా చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హైజీకి ఒక సూట్ కేస్ కనిపిస్తుంది. ఒకసారి లియోన్ పాస్వర్డ్ నొక్కుతూ ఉండగా హైజీ గమనిస్తుంది. అది గుర్తుపెట్టుకొని అదే పాస్వర్డ్ని అక్కడ టైప్ చేస్తుంది. అది అన్లాక్ అవుతుంది. లోపల కొన్ని కీలకమైన వస్తువులు ఇంకా ఆధారాలు దొరుకుతాయి. అదే సమయంలో మరోవైపు యాంగ్ స్ట్రాబెర్రీలు కట్ చేస్తూ ఉండగా తన చేతిపైన ఉన్న గుర్తును గమనిస్తాడు డాంగ్మిన్. అతనికి వెంటనే చైర్మన్ ఇంట్లో తనని ట్రక్ డోర్ కొట్టకుండా ఆపిన అమ్మాయి గురించి గుర్తు చేసుకుంటాడు. తనకి కూడా సేమ్ అలానే చెయ్యి మీద స్కార్ ఉండడం గుర్తుకు తెచ్చుకుంటాడు. సియోన్యూ యాంగ్ వాళ్ళ అమ్మని దౌర్జన్యంగా తీసుకెళ్లడం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. అది బయట పెట్టి లియాన్ వైరల్ చేస్తాడు. అక్కడే ఉన్న సియోన్ కోపంతో సియోన్యూకి చెంపదెబ్బ కొడుతుంది. ఇప్పటి నుంచి నేను చెప్పిందే నువ్వు వినాలి, నాకు తెలియకుండా ఏమీ చేయకూడదు అంటూ తమ్ముడికి వార్నింగ్ ఇస్తుంది. దాని తర్వాత లియోన్ని అరెస్ట్ చేయిస్తుంది. మరియు మెయిడ్ని డ్రైవర్లని తిరిగి జాబ్లో చేరండి అంటూ ఆదేశిస్తుంది. పోలీసులు లియోన్ని తీసుకువెళ్తూ ఉండగా వెంటనే తన ఫోన్ నుండి యాంగ్కి మెసేజ్ పంపిస్తాడు. యాంగ్ వెంటనే తన సూట్ కేసులో ఉన్న పెన్ డ్రైవ్ పట్టుకొని త్వరగా అక్కడి నుంచి వెళ్తుంది. మార్కెట్కు వెళ్లాల్సి ఉండడంతో దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఓనర్ దగ్గర బైక్ తీసుకొని వెళ్తుంది. యాంగ్ ఒక ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి ఎవరికో ఒక మెయిల్ పంపుతుంది. అదే సమయంలో మార్కెట్కి వచ్చిన హైజీ యాంగ్ని చూస్తుంది. ఇక్కడేం చేస్తున్నావు, ఎవరికి మెయిల్ పంపుతున్నావు అంటూ హైజీ యాంగ్ని అడుగుతుంది. యాంగ్ మాత్రం ఏమీ చెప్పదు. ఎందుకు అంటే
సియోనియో తను చేసిన అక్రమాల గురించి, స్కాముల గురించి సంబంధించిన ఆధారాలు మొత్తం లియోన్ మెయిల్ నుండి ఒక రిపోర్టర్కి పంపుతుంది. ఆ మెయిల్ లియోన్ పంపినట్టుగా చేస్తుంది. రిపోర్టర్ ఆ మెయిల్ని చూసి లియోన్ ఎక్కడున్నాడో తెలుసుకొని తను పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు, ఆ మెయిల్ నాకు ఎవరు పంపారు అంటే అడుగుతుంది. అది ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టాను అని చెప్తాడు. తర్వాత రిపోర్టర్ అవన్నీ పబ్లిష్ చేస్తుంది. ఆ న్యూస్ వెంటనే వైరల్ అవుతుంది. యాంగ్కు చైర్మన్తో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. గెలవాలంటే ముందుగా ఇద్దరు అన్న అక్కని తమ్ముడిని విడదీయాలి అంటూ చర్చించుకుని ఉంటారు. సియోన్ చాలా కోపంగా మారుతుంది, అలాగే చాలా భయపడుతుంది. రాత్రి డిన్నర్ అయ్యాక యాంగ్ ఇంటికి వెళ్ళబోతుంటే డాంగ్మిన్ ఆమెని యాంగ్ అని పిలుస్తాడు. ఆమె వెంటనే ఆగిపోతుంది. అతనికి అర్థమవుతుంది ఆమె నిజంగా యాంగ్ రాన్ అని. యాంగ్ అతనికి డబ్బులిచ్చి నోరు మూయించాలని ప్రయత్నిస్తుంది, కానీ అతన్ని తిరస్కరించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాంగ్మిన్ ఇంటికి వెళ్ళాక యాంగ్ మీద వచ్చిన న్యూస్ చూస్తూ ఉంటాడు. మరోవైపు లియోన్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో హెడ్ మెయిడ్ ఇంకా డ్రైవర్ ఉండడంతో మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. వాళ్ళు చైర్మన్తో ఫుల్ టైం కాంట్రాక్టు ఉందని చెప్తారు. మీరు మమ్మల్ని పంపించలేరు అంటూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. పని చేస్తూ ఉండగా హెడ్ మెయిడ్కి ఒక మద్యం గ్లాసు కనిపిస్తుంది. దాంతో ఆమె ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే లియోన్ అసలు మద్యం తాగడు. అంటే ఇంట్లో ఇంకో ఎవరో ఉన్నారు అని అర్థమవుతుంది. తన స్కాములన్నీ బయటపడడంతో అక్క ఎక్కడ చంపేస్తుందో అని సియోన్ విదేశాలకు వెళ్ళిపోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ సియోన్ మనుషులు అతన్ని పట్టుకుంటారు. తర్వాత రోజు యాంగ్ డార్మిటరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంతలో డాంగ్మిన్ ఆమెకి నీ గురించి నేను ఎవరికీ చెప్పను అని అంటూ చెప్తాడు. నేను ఇప్పుడు ఎవరిని నమ్మలేను, ఎందుకంటే నేను ఒక సీక్రెట్ మిషన్లో ఉన్నాను అని చెప్తుంది. తర్వాత రిపోర్టర్కి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అందులోని డేటాను మొత్తం పబ్లిష్ చేయమని చెప్తుంది. అదే సమయంలో అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ హైజీకి డాక్యుమెంట్స్ చూసుకొని తన ఫామ్లో జాబ్ చేయమని ఆఫర్ ఇస్తారు. కానీ యాంగ్ ఆమెని స్కూల్లో బెల్లీ డాన్సర్గా టీచర్గా నేర్పించమని చెప్తుంది. కానీ స్కూల్లో ప్రిన్సిపల్ ఆర్థిక సమస్యల వల్ల నేను తనకి శాలరీ ఇవ్వలేను అంటూ నిరాకరిస్తుంది. దానికి మీరు టెన్షన్ పడవద్దు, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్తుంది యాంగ్ ప్రిన్సిపల్తో. యాంగ్ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెబుతూ ఉంటుంది. అంతలో బయట పెద్ద శబ్దం వినిపిస్తుంది. అందరూ బయటికి వెళ్ళి చూస్తే రౌడీ ఒక క్రెయిన్తో అక్కడికి తవ్వడానికి తీసుకుని వచ్చింటాడు. ప్రిన్సిపల్ అతన్ని ఆపడానికి ముందుకు వెళ్ళగానే క్రెయిన్ ఆమెని కొట్టబోయేలా వస్తుంది. అప్పుడు యాంగ్ చాలా అగ్రెసివ్గా ఆమెని కాపాడుతుంది. రౌడీని కొడుతుంది. రౌడీ వెంటనే పోలీసులకి కాల్ చేసి వీళ్ళు అక్రమంగా లోపలికి వచ్చారు అంటూ కంప్లైంట్ ఇస్తాడు. అదే సమయంలో ప్రిన్సిపల్ యాంగ్ డ్రెస్ పూర్తిగా చినిగిపోయి ఉంటుంది. అది గమనిస్తుంది. పోలీసులు వచ్చి యాంగ్ని అరెస్ట్ చేస్తారు. ప్రిన్సిపల్ వెంటనే లియాన్కి కాల్ చేసి యాంగ్ని అరెస్ట్ చేశారు అంటూ చెప్తుంది. అది విన్న వెంటనే లియాన్ అక్కడి నుండి త్వరగా బయలుదేరుతాడు. అదే సమయంలో సియోన్ తన సహచరులతో కలిసి వాళ్ళని వెంబడించడం మొదలు పెడతాడు. కానీ లియోన్ చాలా తెలివిగా పరిస్థితిని అర్థం చేసుకొని ఏదోలా తప్పించుకుంటాడు. పోలీస్ స్టేషన్కి వస్తాడు. అక్కడ నేను లాయర్ని అంటూ లియోన్ పరిచయం చేసుకుంటాడు. నిజానికి ఒక రౌడీ పిల్లల చదువుకునే ప్లేస్లో ఏం చేస్తున్నాడు అంటూ చాలా ప్రశ్నలు అడుగుతాడు. అది కాక యాంగ్కి చెందిన చాలా ఖరీదైన డ్రెస్సును అతనే చెడగొట్టాడు అంటూ ఇప్పుడు దానికి పరిహారం చెల్లాల్సి వస్తుంది అని ఆరోపిస్తాడు. అది విన్న రౌడీ ఏమీ మాట్లాడలేకపోతాడు. అంతేకాదు కొద్దిసేపట్లోనే యాంగ్ని విడుదల చేస్తారు. సియాన్ బోర్డ్ మీటింగ్ సభ్యులపై యాంగ్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి గురించి బలమైన ఆధారాలు ఉంటాయి. వాళ్ళు చేసిన ఫ్రాడ్ కేసులన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం పెన్ డ్రైవ్లో ఉంటుంది. సియాన్ కోపంతో రిపోర్టర్ని కలిసి ఆ పెన్ డ్రైవ్ని ఇచ్చి దీన్ని పబ్లిష్ చేయమని చెప్తుంది. తర్వాత సియోన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వైరల్ న్యూస్ కారణంగా సియోన్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడని చెప్తుంది. కానీ ఇప్పుడు బాగానే ఉన్నాడు, కోలుకుంటున్నాడు అని కూడా చెప్తుంది. ఇవన్నీ అబద్ధాలే అని స్పష్టంగా మీకు నేను చెప్తున్నాను అంటూ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్లే ముందు కంపెనీని తానే నిర్వహిస్తానని కూడా ప్రకటించుకుంటుంది. ఇది ఇలా ఉండగా సియోన్ అక్క చెప్పిన మాటలు వినకుండా తన అనుచరులతో కలిసి యాంగ్ని వెతుకుతూ మూచాన్ సూపర్ మార్కెట్కి చేరుకుంటాడు. అక్కడ యాంగ్ వాళ్ళని చూసి తన స్టైల్లో ఎదురుదాడి చేస్తుంది. ఆ సమయంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా ఆమె చేతిలోనే ఉంటాయి.
యాంగ్ని బలవంతంగా కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి వేగంగా తీసుకెళ్తారు. సాంగ్యూ వెంట పడుతూనే ఉంటాడు. ఒక చోట ఇద్దరి మధ్య భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో యాంగ్ని కాపాడే ప్రయత్నంలో డాంగ్మిన్ చేతికి కత్తి గాయం అవుతుంది. రక్తం కారడం మొదలవుతుంది. అదే సమయంలో పోలీస్ సైరన్ శబ్దం వినిపించగానే సాంగ్యూ అక్కడి నుంచి పారిపోతాడు. కానీ దురదృష్టవశాత్తు మార్గ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్ జరుగుతుంది. మరోవైపు యాంగ్ అన్ని విషయాలకు డాంగ్మిన్కు క్షమాపణ చెబుతుంది. తాను ఈ చోటు వదిలి వెళ్ళిపోతానని కూడా అంటుంది. కానీ డాంగ్మిన్ మాత్రం నాకు నిన్ను చాలా ఇష్టం, నేను నిన్ను కాపాడగలను, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని చెబుతాడు. అతను తన భావాలను దాచుకుంటున్నాడేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే అతనికి యాంగ్ అంటే చాలా ఇష్టం. ప్రేమించడం మొదలు పెడతాడు. ఇంతకు మీరేమనుకుంటున్నారు? డాంగ్మిన్ నిజంగానే యాంగ్ని లవ్ చేస్తున్నాడా? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకోవైపు సియాన్ లియాన్కి కాల్ చేసి యాంగ్ ఎక్కడుందో చెప్పకపోతే యాంగ్ వాళ్ళ అమ్మని చంపేస్తాను అని చెప్తుంది. లియాన్ని బెదిరిస్తుంది. యాంగ్ నా బాధ్యత, వాళ్ళ అమ్మ నాకు అవసరం లేదు అంటూ ఫోన్ కట్ చేస్తాడు. సియాన్ యాంగ్ వాళ్ళ అమ్మని తలకిందులుగా వేలాడదీసి హింసించడం మొదలు పెడుతుంది. యాంగ్ తల్లి ప్రాణాల కోసం వేడుకుంటుంది. అదే సమయంలో సాంగ్యూ తనను కట్టేసి ఉంచిన స్థితిలో చూసుకొని తన చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు అతని తల్లి కూడా తన భర్తని ఇలాగే కట్టేసి నా మాట వినకపోతే ఇలాగే అవుతుంది అని చెప్పేదని గుర్తు చేసుకుంటాడు. అందుకే ఇవన్నీ ఎందుకు ఇలా జరిగాయో అతనికి అర్థమవుతుంది. నా మాట వినకపోతే ఇలానే అవుతుంది అని చిన్నప్పుడు అతని తల్లి చెప్పిన మాటలు సాంగ్యూకి గుర్తుకు వస్తాయి. తర్వాత రోజు ఉదయం యాంగ్ రన్నింగ్కి వెళ్ళేటప్పుడు డాంగ్మిన్ కూడా ఆమెతో పాటు వెళ్తాడు. ఆమె అడగగానే తాను వెళ్ళిపోతున్నానని చెబుతాడు. లియాన్ సియాన్యూ ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. సియాన్యూకి కలిసి ఇవన్నీ నీ అక్క ఇలా చేస్తుంది నీకు అని చెప్తాడు. నువ్వు ఆమెని కంట్రోల్ చేయాలి అని చెప్తాడు. కానీ సాంగ్యూ మాత్రం అది ఎప్పటికీ జరగదు అంటాడు. లియాన్ తను పెట్టిన డీల్కి సియాన్యూ ఒప్పుకోకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత స్కూల్లో యాంగ్ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ముందు క్లాస్ చెప్తూ ఉంటుంది. అప్పుడు పోలీసులతో పాటు ఆమె తల్లి కూడా అక్కడికి వస్తుంది. యాంగ్ వెంటనే భయపడుతుంది. ఇంటికి వెళ్ళాక ఆమె తల్లి నువ్వు చైర్మన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది. కానీ యాంగ్ ఏమీ చెప్పదు. హైజీ ఈ మాటలు విని ఎవరికో మెసేజ్ చేస్తుంది. తర్వాత యాంగ్ డాన్మిన్ను కలవడానికి వెళ్తుంది. అక్కడ జీవు ఆమెకి ఒక క్యాండీ ఇచ్చి మీ అమ్మ కారణంగా నీ మూడ్ బాగోలేదు అని నాకు తెలుసు, నేను నా అమ్మని చూస్తే ఇలానే ఫీల్ అవుతానే అని అంటాడు. అప్పుడు మనకు తెలుస్తుంది జీవోన్ తల్లి కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది అని. ఇది విన్న యాంగ్ ఎమోషనల్ అవుతుంది. ఇంటికి వచ్చాక హైజీ మరియు ఆమె తల్లి గొడవ పడుతున్నట్లు యాంగ్ చూస్తుంది. కారణం హైజీ డబ్బులు దొంగలిస్తుండగా తల్లి పట్టుకుంది అని. తర్వాత యాంగ్ తన తల్లికి తన ఫోన్ నెంబర్ కూడా ఇస్తుంది. అదే సమయంలో డాంగ్మిన్ వచ్చి నీకు ఏదైనా కావాలంటే చెప్పు అంటాడు. యాంగ్ డాన్మిన్ మాట్లాడుతూ ఉండడం వాళ్ళ అమ్మ ఫోటోలు తీస్తుంది. అన్నీ సియాన్కి పంపిస్తూ ఉంటుంది. సియాన్ ప్రజెంట్ తన ఉన్న ఇంట్లో ఒక కెమెరా ఫిక్స్ చేసి ఉంటుంది. అన్నీ అందులో చూస్తూ ఉంటుంది. హైజీ ఇంకా వాళ్ళమ్మ ఏం చేస్తున్నారో అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. తర్వాత యాంగ్ వాటిని చూసి నిజం తెలుసుకుంటుంది. ఇంకోవైపు సియాన్ బోర్డు మెంబర్స్ అందరినీ బ్లాక్మెయిల్ చేసి పేపర్స్పై సైన్ చేయిస్తుంది. బాగా ఆలోచించుకొని సెన్యూ లియోన్ని కలవడానికి పిలిపిస్తాడు. తనకి యాక్సిడెంట్ అయినప్పుడు లియోనే హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటాడని సియోన్యూకి అర్థమవుతుంది. లియాన్ పెట్టిన డీల్కి సియోన్యూ ఒప్పుకుంటాడు. అక్కడికి వాళ్ళ అక్క పంపిన మనుషులు రావడంతో లియోన్ ఇంకా సెన్యూ అక్కడి నుండి పారిపోతారు. యాంగ్ వాళ్ళ అమ్మ మొత్తం ఫోటోలు తీసి సియోన్కి పంపిస్తూ ఉంటుంది. తర్వాత డాంగ్మిన్ కొడుకు కనిపించట్లేదని తెలుస్తుంది. వెంటనే యాంగ్తో కలిసి సీసీటీవీ ఫోటోస్ చెక్ చేస్తారు. అందులో బాబుని ఎవరో కారులో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళడం కనిపిస్తుంది. యాంగ్ వెంటనే డాంగ్మిన్కి ఫోన్ చేసి చెబుతుంది. తర్వాత యాంగ్ బాబుని బస్ స్టేషన్ వద్ద చూస్తుంది. అక్కడ జూవు తన తల్లిని చూసి ఆమె వెనకే పరిగెత్తుతాడు. రోడ్డుపైకి వెళ్ళి కారు ఢీకొనే పరిస్థితి వస్తుంది. అదే టైంలో యాంగ్ వచ్చి అతన్ని కాపాడుతుంది. లియోన్ సెన్యూ ఒకే కారులో వెళ్తూ ఉంటారు. లియోన్ దేనికోసము కారు దిగగా సియోన్యూ తన కారుని తీసుకొని దొంగలించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ లియోన్ కారులో ఉన్న మరో ఫోన్ని ట్రాక్ చేసి అతని లొకేషన్ చూసుకుంటాడు. కారులో ఉన్న ఫోన్లో ఒకరికి కాల్ చేసి నా దగ్గర పెద్ద రహస్యం ఉంది అంటూ ఎవరితోనో మాట్లాడతాడు సెన్యూ.
ఇంకోవైపు సియాన్ గాజు డోర్ వెనక ఉన్న లాకర్ నుంచి ఒక నెంబర్ తీసి ఫోన్ చేస్తుంది. ఆ వ్యక్తికి యాంగ్ ఫోటో పంపి లొకేషన్ కూడా పంపి ఆమెని చంపాలని ఆర్డర్ వేస్తుంది. తర్వాత స్కూల్లో ఒక అతను కొత్త డ్రైవర్గా చేరుతాడు. యాంగ్ ముందే అతని డీటెయిల్స్ చెక్ చేస్తుంది, కానీ ఏమీ సస్పీషియస్గా దొరకదు. అతను పాకిస్తాన్ ఫామ్లో పనిచేసేవాడని తెలుస్తుంది. సూపర్ మార్కెట్లో అతను భోజనం చేస్తున్నప్పుడు కూడా యాంగ్ అతన్ని గమనిస్తుంది. సియోన్కి వాళ్ళ తమ్ముడు కాల్ చేసి, నీ షేర్ల కోసం నువ్వు ఇవన్నీ చేస్తున్నావని నాకు తెలుసు. నువ్వే చైర్మన్ కూతుర్ని చంపావని నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది. అది అందరికీ చూపిస్తాను అంటూ బెదిరిస్తాడు. లియాన్ సియోన్ యూ ఫోన్లో ట్రాకర్ని పెట్టడంతో వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు. అలా లియాన్కి చైర్మన్ కూతుర్ని చంపింది వాళ్ళ అక్కే అని తెలుస్తుంది. ఎలాగైనా ఆధారాన్ని సంపాదించాలి అంటూ ఆ హోటల్ చుట్టే తిరుగుతూ ఉంటాడు లియాన్. తర్వాత లియాన్కి యాంగ్ ఫోన్ చేస్తుంది. అప్పుడు యాంగ్కి ఈ విషయం అంతా చెప్తాడు. యాంగ్ ఇంటి దగ్గర ఒక అనుమానాస్పదమైన వ్యక్తి ఆమె కెమెరాను ధ్వంసం చేస్తాడు. యాంగ్ వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ ఇద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. ఆ వ్యక్తి యాంగ్పై బలవంతంగా ఆధిపత్యం చెలాయిస్తూ ఆమె గొంతు నిలిమి ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడికి డాంగ్మిన్ రావడంతో ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు. ఇదంతా హైజీ దూరం నుండి నిలబడి చూస్తూ ఉంటుంది. డాంగ్మిన్ ఆ వ్యక్తిని చుట్టుపక్కల వెతుకుతాడు, కానీ కనిపించడు. తర్వాత యాంగ్ క్యాంపస్ మొత్తం చెక్ చేస్తుంది. అలా చెక్ చేయడంలో హైజీ అక్కడే ఉందని గమనిస్తుంది. సియాన్ యూ అక్క వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ తను రాకుండా తన మనుషుల్ని పంపిస్తుంది. అక్కడ సియోన్ చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. అదే సమయంలో లియాన్ ఫైల్ అలారం మోగిస్తాడు, ఎందుకంటే ఆధారం సంపాదించాలి. సియోన్కి వాళ్ళ తమ్ముడు దొరికితే ఆ ఆధారాన్ని అంతా నాశనం చేస్తుంది అని లియాన్ అనుకుంటాడు. అలా సియోన్ యూ తప్పించుకొని పారిపోతాడు. లియాన్ తన కారు ఎక్కబోతుండగా వెనకాల నుండి ఎవరో కొట్టి కిడ్నాప్ చేస్తారు. అదే రాత్రి మళ్ళీ అదే వ్యక్తి యాంగ్ కెమెరాను పగలగొట్టడానికి వస్తాడు. ఆమె వెంటనే డాంగ్మిన్ కాల్ చేసి సూపర్ మార్కెట్ సర్కిల్కి రమ్మని పిలుస్తుంది. అక్కడ ఇద్దరు కలిసి అతన్ని పట్టుకుంటారు. అతనికి ఆ పని చేయమని ఎవరో చెప్పారని వాళ్ళకి అర్థమవుతుంది. యాంగ్ అతని దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తుంది, కానీ ఆ నెంబర్ పనిచేయదు. అప్పుడే ఆమెకు ఇంకొక విషయం అర్థమవుతుంది. ఒక అనుమానాస్పదం వ్యక్తి గమనిస్తుంది. ఆ వ్యక్తి ఆమెను చూసి నా వెంటనే పారిపోతాడు. అందరి మీద నిఘా పెట్టు అంటూ యాంగ్ డాంగ్మిన్కి చెప్తుంది. యాంగ్కి డ్రైవర్ మీద అనుమానం వచ్చి మొత్తం తన రెజ్యూమ్ అంతా మళ్ళీ చూస్తుంది. లియాన్ని సియోన్ యూ మనుషులు కిడ్నాప్ చేస్తారు, ఎందుకంటే సియోన్ యూ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. అందుకే లియాన్ని పట్టుకొని డబ్బులు అడుగుతారు. అప్పుడు దొరికింది ఛాన్స్ అని లియాన్ స్కూల్లో కొత్తగా చేరిన డ్రైవర్ ఫోటోని ఇస్తూ తన గురించి కనుక్కుంటే తనకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానంటూ వాళ్ళకి ఆఫర్ చేస్తాడు. తర్వాత యాంగ్ హైజీ దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను స్పై చేస్తున్నావా, వీటినన్నిటికీ దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. హైజీ సరే అంటూ కామైపోతుంది. మరుసటి రోజు పిల్లలు ఆడుకుంటూ ఉండడంలో ఒక అమ్మాయి డ్రైవర్ మీద నీళ్లు పోస్తుంది. అతను షర్ట్ మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు హైజీ డ్రైవర్ మీద ఉన్న ఒక గుర్తుని గమనిస్తుంది. ఆ రోజు రాత్రి రెస్టారెంట్ నుండి కాల్ వస్తుంది, ఎందుకంటే యాంగ్ వాళ్ళ అమ్మ ఫుల్గా తాగి మత్తు స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. యాంగ్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ పోలీసులకి అప్పచెప్పి ఇంటికి వచ్చేస్తుంది. ఇదంతా చూస్తున్న డాంగ్మిన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకు అలా చేసావంటే అడుగుతాడు. అప్పుడు యాంగ్ తన చిన్నతనంలో జరిగిన విషయాల గురించి చెప్తుంది. నేను తన వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని చెప్తుంది. అవన్నీ విన్న డాంగ్మిన్ ఆమెని చేతిని పట్టుకొని ఇంటికి తీసుకువస్తాడు. అక్కడికి వచ్చేసరికి యాంగ్ చాలా ఎమోషనల్ అయిపోతుంది, ఎందుకంటే ఆమె చిన్ననాటి గాయం మళ్ళీ గుర్తుకు వచ్చి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది కదా, అందుకే. తర్వాత స్కూల్లో స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. లియాన్కి మొత్తానికి నిజం తెలుస్తుంది. స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి యాంగ్ని చంపడానికి వచ్చాడు అని అర్థమవుతుంది. యాంగ్ డ్రైవర్ని ఇంటికి పిలుస్తుంది. అప్పుడు డ్రైవర్ ఒక పెట్రోల్ తీసుకొని ఇంటికి చేరుకుంటాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్రమైన ఫైట్ జరుగుతుంది. ఫైట్ సమయంలో డ్రైవర్ యాంగ్కి మత్తు ఇంజెక్షన్ కూడా వేస్తాడు. యాంగ్ మళ్ళీ కళ్ళు తెరిచేసరికి డ్రైవర్ ఆమె మీద పెట్రోల్ పోస్తూ ఉంటాడు. నిప్పు అంటించబోతాడు. అప్పుడే హైజీ వచ్చి డ్రైవర్తో ఫైట్ చేస్తుంది. అక్కడ డ్రైవర్ హైజీని కత్తితో గాయపరుస్తాడు. మళ్ళీ యాంగ్పై దాడి చేస్తాడు. అంతలోనే డాంగ్మిన్ అకస్మాత్తుగా అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. మరోసారి ఘోరమైన ఫైట్ జరుగుతుంది.
పోలీసులు సైరన్ శబ్దం వినిపించగానే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత యాంగ్ని హైజీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. యాంగ్కి స్పృహ వచ్చిన తర్వాత హైజీకి సర్జరీ అవుతుందని తెలుస్తుంది. అదీకాక హైజీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని సిటీకి పంపించేస్తుంది. తర్వాత యాంగ్ ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చి చూస్తే అక్కడ సూట్ కేస్ మిస్ అవుతుంది. అంటే వాళ్ళ అమ్మ సూట్ కేస్ తీసుకొని అక్కడి నుండి పారిపోయిందని తెలుస్తుంది. యాంగ్ తన లగేజ్ని సర్దుకుంటూ ఉండగా డాంగ్మిన్ కొడుకు జువా అక్కడికి వచ్చి, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? అలా వెళ్తుంటే దయచేసి మీ నెంబర్ నాకు ఇవ్వండి, నేను రోజు మీకు కాల్ చేస్తాను అంటూ అడుగుతాడు. యాంగ్ బాబుకి నెంబర్ ఇస్తుంది. ఆ క్షణంలో వాళ్ళిద్దరూ ఎమోషనల్ అవుతారు. హైజీని సిటీలో ఉన్న మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాంగ్మిన్ తిరిగి వస్తాడు. వచ్చి చూస్తే అక్కడి నుండి యాంగ్ వెళ్ళిపోయిందన్న విషయం తెలుస్తుంది. యాంగ్ వెళ్ళి లియోన్ని కలుస్తుంది. మీటింగ్కి కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. ఆ లోపు నేను సియోన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతే నేనే సియోన్ని చంపేస్తా అని అంటుంది. సియోన్ దగ్గరికి డ్రైవర్ వస్తాడు. అక్కడ మనకు తెలుస్తుంది డ్రైవర్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి లియోన్ని చంపడానికి పంపించింది అని. లియోన్ యాంగ్ వాళ్ళ అమ్మపై నిఘా పెట్టిన అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తాడు. తనని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంటే యాంగ్ అడగగా, ఈ టైంలో మనం ఎవరిని నమ్మలేం, అందుకే వ్యూల్ని ఇక్కడ తప్పనిసరిగా ఉంచడం మంచిది అని చెప్తాడు. ఇంట్లో హెడ్ మేడ్ ఇంకా డ్రైవర్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు బ్యూల్ ఇస్తుంది అని అంటాడు. హెడ్ మేడ్ ఇలా ఒక అమ్మాయి బ్యూల్ ఇంట్లోకి వచ్చిందని సియోన్కి ఫోన్ చేసి చెప్తుంది. మరుసటి రోజు యాంగ్ ఒక ప్రెస్ మీట్ పెడుతుంది. తాను ఎవరు అన్నది అందరికీ చెబుతుంది. రిపోర్టర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. మీరు నిజంగా చైర్మన్ని ప్రేమించారా అంటూ అడగగా దానికి యాంగ్ అవును అని అంటుంది. అదే సమయంలో ఒక వ్యక్తి సియోన్ లిఫ్ట్లో వెళ్తుండగా తనని పొడిచి అక్కడ నుండి పారిపోతాడు. అది యాంగ్నే చేయించింది అని అనుమానాలు మొదలవుతాయి. కానీ యాంగ్ మాత్రం మీటింగ్లో స్పష్టంగా నేను ఏ పని చేయలేదు అని ఖండిస్తుంది. దీని మీద మొత్తం నిజం సియోనే చెప్పాల్సి ఉంటుంది అని అందరి ముందు చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డాంగ్మిన్ పోలీసులతో పిలుచుకొని డ్రైవర్ ఉన్న రూమ్కి వెళ్ళి అక్కడంతా శోధిస్తారు. అక్కడ ఒక కార్డ్స్ దొరుకుతాయి. ఆ కార్డ్స్ని డాంగ్మిన్ తన జోబులో పెట్టుకుంటాడు. ఇక్కడ పెద్ద షాక్ ఏంటంటే సియోన్ని పొడిచిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి యాంగ్ చెప్పడంతోనే నేను సియోన్ని పొడిచానంటూ సరెండర్ అయిపోతాడు. పోలీసులు అతని గురించి ఎంక్వైరీ చేయగా తను యాంగ్ ఫ్యామిలీకి చెందిన వాడే అని తెలుస్తుంది. యాంగ్ హైజీని హాస్పిటల్లో ఉంది కదా, తనని చూడాలని అనుకుంటుంది. వెళ్ళాలని చూస్తే బయట రిపోర్టర్లు ఉండడంతో బ్యాక్ డోర్ నుంచి వెళ్తుంది. అక్కడ డాంగ్మిన్ యాంగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. యాంగ్ని హైజీ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇది ఇలా ఉండగా లియోన్కి ఒక వ్యక్తి కాల్ చేసి, నాకు ఆధారాలు దొరికాయి, మీరు ఈ లొకేషన్కి రండి అంటూ ఫోన్లో ఒక లొకేషన్ని సెండ్ చేస్తాడు. లియోన్ ఆ లొకేషన్కి వెళ్ళగానే అక్కడ సియోన్ని చూసి షాక్ అవుతాడు. ఇదంతా ఒక ట్రాప్ అని అర్థమవుతుంది. అక్కడ లియోన్కి సియోన్ ఒక ఆఫర్ ఇస్తుంది. యాంగ్ని వదిలేసి నా వైపుకి రా, నీకు మంచి ఆఫర్ ఇస్తాను, ఎక్కువ డబ్బు ఇస్తాను, లేకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను బెదిరిస్తుంది. యాంగ్కి డాంగ్మిన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అంటూ ప్రపోజ్ చేస్తాడు. కానీ యాంగ్ నువ్వు నా టైం వృధా చేస్తున్నావు, నా లక్ష్యం వేరు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యాంగ్ తన రూమ్కి వచ్చి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడే వ్యూల్ తన దగ్గరికి వచ్చి ఒక డ్రింక్ని ఆఫర్ చేస్తుంది. అసలు వ్యూల్ కూడా డాంగ్మిన్ అంటే నచ్చుతాడు. మంచి అబ్బాయి, ఇంకేంటి ప్రాబ్లం అంటూ వ్యూల్ అడగగా నా లక్ష్యం వేరు అంటూ నా ప్రేమను త్యాగం చేస్తాను అంటుంది. సియోన్పై దాడి చేయించిందన్న ఆరోపణతో పోలీసులు యాంగ్ని అరెస్ట్ చేస్తారు. అదే సమయంలో బ్యూల్ కాల్ చేస్తుంది. కానీ కాల్ కనెక్ట్ కాదు, ఎందుకంటే లియోన్ని కట్టేసి ఉంటారు. లియోన్ తనను తాను విడిపించుకొని విండో నుంచి దిగి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో యాంగ్ ఆ వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అతను ఆమె తండ్రి. ఆయన్ని చూసిన వెంటనే ఆమెకి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తండ్రి ఆమెని కొట్టిన రోజులు గుర్తు చేసుకుంటుంది. తర్వాత యాంగ్ పోలీసులకు ఒక ఆడియో క్లిప్ని వినిపిస్తుంది. అందులో ఆమె తల్లి తన స్నేహితురాలితో మాట్లాడుతూ, నేనే నా భర్తపై దాడి చేయమని చెప్పాను, డబ్బులు ఎక్కువ ఇచ్చాను అని చెప్తుంది. అంటే యాంగ్ వాళ్ళ అమ్మనే వాళ్ళ నాన్నని పంపించిందన్నమాట. ఆ ఆధారాలు చూసిన పోలీసులు యాంగ్ని విడుదల చేస్తారు. బయటికి వచ్చిన తర్వాత యాంగ్ రిపోర్టర్లతో మాట్లాడుతూ, నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు పోలీసులకు ఇచ్చాను, ఇక మిగతా పని పోలీసులే చూసుకుంటారని చెప్పి వెళ్ళిపోతుంది. డాంగ్మిన్ డ్రైవర్ ఇంటికి వెళ్ళి పోలీసులతో వెతికినప్పుడు అక్కడ ఒక కార్డు చూసి ఉంటాడు కదా, ఆ కార్డు మీద ఒక పేరు ఉంటుంది. అది గూగుల్లో సెర్చ్ చేయడంతో అతనికి సియాన్తో డ్రైవర్ ఫోటోలు దిగినది ఉంటుంది. అంటే డ్రైవర్కి సియాన్కి ఏదో సంబంధం ఉంది.
డ్రైవర్ లియాంగ్ని చంపడానికి వచ్చాడు అని డాంగ్మిన్కి పూర్తిగా అర్థమవుతుంది. యాంగ్ తన తల్లి స్నేహితురాలను కలుసుకొని సహాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెబుతుంది. యాంగ్ అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. అంతలో సియాన్ యూ యాంగ్కి కాల్ చేసి అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావు, నీకు ఏం కావాలి అంటూ అడుగుతాడు. అప్పుడు యాంగ్ సియాన్ యూకి ఒక డీల్ ఆఫర్ చేస్తుంది. నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ నాకు ఇచ్చేయి, తర్వాత నీ దేశం విడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. దానికి సియాన్ యూ సరే అంటూ నాకు 30 మిలియన్ యాన్ కావాలి అంటూ అడుగుతాడు. సరే అంటుంది యాన్. తర్వాత డ్రైవర్ సియాన్ని కలవడానికి వెళ్తాడు. సియాన్తో కలిసిన తర్వాత సియాన్ తన తమ్ముడు సియాన్ యూని కాల్చి చంపమని చెప్తుంది. డ్రైవర్ దానికి ఒప్పుకొని అక్కడి నుండి వెళ్తూ ఉండగా డాంగ్మిన్ డ్రైవర్ని చూసి తన వెనకాలే ఫాలో అవుతాడు. డ్రైవర్ పోర్టుకి చేరుకుంటాడు. యాంగ్ కూడా పోర్టుకి వస్తుంది, ఎందుకంటే సియాన్ యూ అక్కడ కలవమని చెప్తాడు కాబట్టి. సియాన్ యూ ఆధారాలన్నీ ఇచ్చేసి డబ్బులు తీసుకొని బోట్లో దేశం వదిలి పారిపోవాలి అనుకుంటాడు. కానీ యాంగ్ ఇంకా సియాన్ యూ మాట్లాడుతూ ఉండగా డ్రైవర్ వెనకాల నుండి సియాన్ యూని కాల్చి చంపేస్తాడు. యాంగ్ని కూడా చంపడానికి చూస్తాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది, ఫైట్ చేసుకుంటారు. తర్వాత సియోన్ డ్రైవర్ తల మీద గన్ను పెట్టడంతో డ్రైవర్ తనకి తానే కాల్చుకొని చచ్చిపోతాడు. డ్రైవర్ని వెతుక్కుంటూ రావడంతో డాంగ్మిన్ ఇదంతా చూస్తాడు. అంతలో లియాన్ కూడా అక్కడికి వస్తాడు. పోలీసులు సైరన్ వినడంతో డాంగ్మిన్ లియాన్ని యాంగ్ని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తాడు. ఇదంతా నేను మేనేజ్ చేస్తాను, మీరు వెళ్ళండి అంటూ వాళ్ళని పంపించేస్తాడు. యాంగ్ హక్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యాంగ్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది. ఇంకోవైపు పోలీసుల దగ్గర డాంగ్మిన్ ఇదంతా నేనే చేశానంటూ ఒప్పుకుంటాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. తర్వాత పోర్టు నుండి లియాన్ యాంగ్ని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. యాంగ్ అప్పుడే చాలా భయపడి ఏడుస్తూ ఉంటుంది. అంతలో సియాన్ కాల్ చేసి తనని కలువు అంటూ చెప్తుంది. యాంగ్ ఏమీ ఆలోచించకుండా సియాన్ దగ్గరికి వెళ్తుంది. సియాన్ని కలుస్తుంది. నేను ఆస్తి కోసమే సియాన్ యూని చంపాను అని ఒప్పుకో, ఇక్కడ సైన్ చేయి అంటూ యాంగ్ చెప్తుంది. లేకపోతే డాంగ్మిన్ కొడుకుని చంపేస్తానంటూ బెదిరిస్తుంది. యాంగ్ తనతో మాట్లాడిన తర్వాత అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. నిరుత్సాహపడుతుంది, బలహీనంగా అయిపోతుంది. యాంగ్ సూసైడ్ చేసుకోవాలని గన్ను తల దగ్గర పెట్టుకుంటుంది. అంతలో చైర్మన్ ఒక గదిలో నుండి బయటికి వచ్చి యాంగ్ని ఆపుతాడు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ అంటే అసలు చైర్మన్ చనిపోయి ఉండడు, తను ఒక ఫేక్ డెత్ని క్రియేట్ చేస్తాడు. అంతలో లియాన్ అక్కడికి వస్తాడు. యాంగ్ లియాన్ పైన చాలా అరుస్తుంది. అసలు ఫేక్ డెత్ ఏంటి అంటూ, నన్ను మోసం చేస్తారు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారా అంటూ చైర్మన్ మీద కూడా చాలా అరుస్తుంది. అలా ఆర్గ్యుమెంట్ చేయడంలో చైర్మన్ వీక్ అయిపోయి పడిపోతాడు. అప్పుడు లియాన్ చైర్మన్కి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతాడు. లియాన్ యాంగ్ ఆ గది నుండి బయటికి వచ్చేస్తారు. తర్వాత యాంగ్ లియాన్తో అసలు ఇదంతా నువ్వు డబ్బు కోసం చేస్తున్నావా అంటూ అడుగుతుంది. అప్పుడు లియాన్ యాంగ్తో నేను ఒక పేద స్టూడెంట్ని, నాకు స్కాలర్షిప్ ఇచ్చి డబ్బు సాయం చేసి నన్ను చైర్మన్ గారే చదివించారు, ఆ కృతజ్ఞతను చైర్మన్ గారికి సహాయం చేస్తూ తీర్చుకుంటున్నాను అని చెప్తాడు. తర్వాత సియోన్ ఒక లాయర్ని పిలిపిస్తుంది. తన తమ్ముడికి చంపడానికి పంపించిన వ్యక్తి ఆ డ్రైవర్ని చంపింది డాంగ్మన్ అని ప్రూఫ్స్తో సహా నిరూపించాలి అంటూ లాయర్కి అప్పచెప్తుంది. లాయర్ నేనంతా చూసుకుంటాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత లియాన్తో కలిసి డాంగ్మిన్ని కలవడానికి వెళ్తుంది. కానీ యాంగ్ లోపలికి రాదు, లియాన్ మాత్రమే వెళ్తాడు. లియాన్ డాంగ్మిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడవద్దు, జరిగిందంతా చెప్పు అంటూ తనకి ధైర్యం చెప్తాడు. అంతలో యాంగ్ ఇచ్చిన ఒక లెటర్ని డాంగ్మిన్కి ఇస్తాడు. డాంగ్మిన్ ఆ లెటర్ని చూసి లోపల పెట్టుకుంటాడు. లియాన్ డాంగ్మిన్కి బెయిల్ విప్పించాలని వెళ్తాడు. కానీ ఎమర్జెన్సీ వారెంట్తో మళ్ళీ లియాన్ని అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్తాడు. ఇదంతా లియాన్ తన మనిషిని పంపించి డ్రైవర్ యొక్క బాడీని కలెక్ట్ చేసుకోమని చెప్తాడు. మరుసటి రోజు సెనియో ఫ్యూనరల్ ఉంటుంది. అక్కడికి యాంగ్ పూర్తిగా రెడ్ కలర్ డ్రెస్లో వెళ్తుంది. అక్కడికి వెళ్ళి సియాన్తో మాట్లాడుతుంది. దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను చనిపోయినట్టు చూడాలనుకున్నావు, కానీ నేను చనిపోలేదు. త్వరలోనే నువ్వు పంపించిన డ్రైవర్ని నేను ఎక్కడున్నాడో కనుక్కొని తన బాడీని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తాను అంటూ చెప్తుంది. లియోన్ మనుషులు సియోన్ పంపించిన డ్రైవర్ బాడీని ఎక్కడుందో కనుక్కొని పట్టుకుంటారు. కానీ సియోన్ మనుషులు ఆ డ్రైవర్ బాడీని వీళ్ళకు దొరకకుండా తొందరగా కాల్చేయాలి అనుకుంటారు. అంతలో యాంగ్ లియాన్ అక్కడికి వచ్చి ఆ బాడీని అటాప్సీ రిపోర్ట్స్ కోసం టెస్ట్ చేయాలి అంటూ ఆపుతారు. అది తెలుసుకున్న సియోన్ ఫేక్ అటాప్సీ రిపోర్ట్స్ని క్రియేట్ చేయిస్తుంది. కానీ పోలీసులు ఆ ఫేక్ రిపోర్ట్స్ని పట్టుకొని ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారు. తర్వాత హైజీ పోలీస్ స్టేషన్కి వచ్చి అతను స్కూల్లో డ్రైవర్గా జాబ్ చేయడానికి వచ్చాడని, అలాగే యాంగ్ పై దాడి చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను అంటూ చెప్తుంది. అది కాక ఒకరోజు పిల్లలు నీళ్లు పోయడంతో డ్రైవర్ షర్టు మార్చుకునేటప్పుడు నేను అతని బాడీ మీద ఒక స్కార్ని
చూశానని కూడా చెప్తుంది. అలాగే మూచాన్లో కొంతమంది వచ్చి సాక్ష్యాలుగా చెప్తారు. పోలీసులు ఆ సాక్ష్యాలను స్వీకరించి డాంగ్మిన్ని విడుదల చేస్తారు. డాంగ్మిన్ని తీసుకెళ్లడానికి ప్రిన్సిపల్ సిటీకి వస్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ పిల్లలు ఇచ్చిన చిన్న చిన్న లెటర్స్ని యాంగ్కి ఇస్తుంది. యాంగ్ అవి చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయి చాలా సంతోషపడుతుంది. తర్వాత సియోనే అతన్ని డ్రైవర్గా పంపించింది అని రుజువు అవుతుంది. పోలీసులు సియోన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతన్ని నేనే పంపించానంటూ ఎలా చెప్తున్నారు అని అడుగుతుంది సియోన్. అప్పుడు పక్కనే ఉన్న సియోన్ మనిషి సియోన్ని కాపాడడానికి అతను కలవడానికి వచ్చింది సియోన్ని కాదు నన్ను అంటూ తను లొంగిపోతాడు. దాని తర్వాత యాంగ్ నేను బయటికి వెళ్తున్నాను, ఇంటిని చూసుకో అంటూ బ్యూల్కి చెప్పి వెళ్తుంది. తర్వాత బ్యూల్ ఏదో పని ఉండడంతో తను కూడా బయటికి వెళ్తుంది. అప్పుడు హెడ్మేడ్ ఇంట్లో ఏదో వస్తువు మర్చిపోయినప్పుడు తీసుకోవడానికి వస్తుంది. అక్కడ చైర్మన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. తర్వాత చైర్మన్ బతికి ఉన్నాడు అంటూ సియోన్కి కాల్ చేసి చెప్తుంది. సియోన్ వెంటనే హెడ్మేడ్కి కాల్ చేసి నువ్వు అక్కడే ఉన్నావా అంటూ అడుగుతుంది. అవును అని చెప్పగానే సీసీ కెమెరాస్ ఏవి పనిచేయకూడదు, వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయంటూ తనకి చెప్తుంది. హెడ్మేడ్ వెళ్ళి మొత్తం మెయిన్స్ అన్ని ఆఫ్ చేస్తుంది. సియోన్ ఇంటికి వస్తుంది. సియోన్ ఇంటికి రావడం బ్యూల్ చూస్తుంది. వెంటనే యాంగ్కి కాల్ చేసి అంతా చెప్తుంది. లియోన్ ఇంకా యాంగ్ కలిసి డాంగ్మిన్తో మాట్లాడుతూ ఉండగా బ్యూల్ అలా చెప్పగానే వాళ్ళని అక్కడే వదిలేసి యాంగ్ ఒక్కటే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు చైర్మన్ సోఫాలో కూర్చొని ఉంటాడు. యాంగ్ కన్నా ముందు సియోన్ ఇంటికి వస్తుంది. అప్పుడు చైర్మన్ సోఫాలో కూర్చొని ఉంటాడు. వెళ్ళి తన ముందర కూర్చుంటుంది. చైర్మన్ సియోన్ని తన కూతురు అనుకొని సియోన్కి దూరంగా ఉండు అంటూ చెబుతాడు. అలాగే వాళ్ళ అమ్మ డబ్బు కోసం వాళ్ళ హస్బెండ్ని చంపేసింది. వాళ్ళ అమ్మ లాగే సియోన్ ఉంది, సియోన్ చాలా దుర్మార్గురాలు అంటూ సియోన్కే చెప్తాడు. చైర్మన్ సియోన్ను చూసి తన కూతురు లాగానే అనుకుంటాడు. అదంతా విన్న సియోన్కి పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపంలో నేను మీ కూతురిని కాదు, నేను సియోన్ని అంటూ కత్తితో చైర్మన్ని పొడిచి చంపుతుంది. చైర్మన్ చనిపోయిన తర్వాత ఒక ఇన్హెరిటెన్స్ పత్రాలపై వేలిముద్రలు తీసుకుంటుంది చైర్మన్వి. అలా వేలిముద్రలు తీసుకున్నాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యాంగ్ అక్కడికి చేరుకునే లోపల సియోన్ చైర్మన్ని చంపేసి ఉంటుంది. తను చాలా ఏడుస్తుంది. అంతలో లియోన్ అక్కడికి వస్తాడు. లియోన్ యాంగ్ని కంట్రోల్ చేసుకోమని చెప్తాడు. కింద నీకోసం డాంగ్ని వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి కలువు అంటూ చెప్తాడు. యాంగ్ నేను కలవలేను, నాకు మనసు బాగలేదు అంటూ రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు కింద ఉన్న డాంగ్విన్ యాంగ్కి కాల్ చేస్తాడు, కానీ రెస్పాండ్ అవ్వదు. అప్పుడు డాంగ్విన్ యాంగ్కి ఒక మెసేజ్ పెడతాడు. మీకు ఎప్పుడు కావాలన్నా ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి అంటూ రాసి ఉంటుంది ఆ మెసేజ్లో. తర్వాత యాంగ్ లైట్స్ ఆఫ్ కావడంతో కరెంటు తీసేయడంతో ఒక్క సీసీటీవీ ఫుటేజ్లో కూడా పని చేయలేదు అంటూ ఏడుస్తుంది. తర్వాత కంపెనీలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో అక్కడ ఉన్న మెంబర్స్ కి కొత్త చైర్మన్ ర్యాంకింగ్ బిల్ ని పంపబడుతుంది. సియోన్ 30 ఓట్లతో గెలుస్తుంది, కొత్త చైర్మన్ గా సాధిస్తుంది. అందులో వెనకాల ఉన్న స్క్రీన్ పైన ఒక వీడియో ప్లే అవుతుంది. అది చైర్మన్ తన కూతురి చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను చనిపోయినట్టు ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేశాను అని చెప్తాడు. దాని తర్వాత సియోన్ చైర్మన్ని కత్తితో పొడిచి చంపడం, అలాగే చైర్మన్ యొక్క వేణి ముద్రలని తన ఇన్హెరిటెన్స్ పేపర్స్ మీద తీసుకోవడం మొత్తం రికార్డ్ అయిన ఒక వీడియో క్లిప్ని ప్లే అవుతుంది. ఆ వీడియోని యాంగ్ తన హిడెన్ కెమెరాతో రికార్డ్ అయి ఉంటుంది. ఆ హిడెన్ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో క్లిప్ని అక్కడ ప్లే చేస్తుంది. పోలీసులతో కలిసి మీటింగ్కి వస్తుంది. అక్కడ సియోన్ని అరెస్ట్ చేస్తారు. తర్వాత మీటింగ్లో బోర్డు మెంబర్స్కి జరిగిందంతా చెప్తుంది. బోర్డు మెంబర్స్ అంతా కలిసి యాంగ్కి సపోర్ట్. తర్వాత కోర్టు హియరింగ్లో సియోన్కి వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలను యాంగ్ సబ్మిట్ చేస్తుంది. మరుసటి రోజు యాంగ్ హైజీని కలవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. హైజీ అక్కడ తన బాయ్ ఫ్రెండ్ని ముద్దు పెట్టుకోవడానికి వెళ్తుంది. అంతలో యాంగ్ డోర్ తెరవడంతో వాళ్ళు ఆగిపోతారు. తర్వాత యాంగ్ బయటికి వచ్చేస్తుంది. హైజీ ఆ అబ్బాయికి ముద్దు పెడుతుంది. తర్వాత యాంగ్ హైజీకి తనకిష్టమైన షూస్ ని ప్రెజెంట్ చేస్తుంది. అలాగే తను చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలు చెప్తుంది. అలాగే లియోన్ చైర్మన్ తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ కూడా పూర్తవుతుంది. అలాగే లియోన్ తరపున ప్రిన్సిపల్ కి ఒక ఫ్యాక్స్ వెళ్తుంది. ఆ ఫ్యాక్స్ లో ఏముంటుంది అంటే కిండర్ గార్డెన్ ఇప్పటి నుంచి తన సొంతమేనని ఉంటుంది. అది చదవగానే ప్రిన్సిపల్ గట్టిగా అరుస్తూ సంబరం చేసుకుంటుంది. తర్వాత యాంగ్ ఆ సీక్రెట్ గదికి వెళ్లి కెమెరాస్ అన్ని ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు అని అనుకుంటుంది. యాంగ్ ఇప్పుడు చైర్మన్ అయి ఉంటుంది. ఆ కెమెరాస్ ఆఫ్ చేసిన తర్వాత అక్కడ ఒక ఫైల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడంలో అది ఒక వీడియో ఓపెన్ అవుతుంది. అందులో చైర్మన్ యాంగ్ కి క్షమాపణలు చెప్తాడు, ఎందుకంటే తన వలన చాలా ఇబ్బందులు పడి సమస్యలు ఇరుక్కుంది అని. అలాగే జైల్లో సియోన్ కి యాంగ్ వాళ్ళ అమ్మ కలుస్తుంది. నన్ను బయట అంత హింసించావు కదా, ఇప్పుడు నీ సంగతి చెప్తానంటూ అంటుంది. క్రిస్మస్ టైం రానే వస్తుంది. లియోన్ యాంగ్ని కలవడానికి ఇంటికి వస్తాడు, కానీ యాంగ్ అక్కడ ఉండదు. అలాగే అక్కడ టేబుల్ మీద
ఒక ఫోటో ఉంటుంది. లియోన్ ఆ ఫోటోని తీసి చూస్తాడు. అందులో లియోన్ చైర్మన్ గారి ఫోటో ఉంటుంది. అలాగే దాని వెనకాల నేను నా సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను అని రాసి ఉంటుంది. అది చూసి లియోన్ చాలా సంతోషపడతాడు. 6 నెలల తర్వాత మూజాన్లో హైజీ పెళ్లి జరుగుతూ ఉంటుంది. యాంగ్ అక్కడికి రావడంతో అందరూ ఆనందపడతారు. తర్వాత యాంగ్ డాంగ్మిన్ తో మూజాన్ ఇంకా నువ్వు ఈ ప్రపంచంలో మీలాగా ఎవరు ఉండరు అని అంటుంది. అది విన్న డాంగ్మిన్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. చివరికి యాంగ్ డాంగ్మిన్ హక్ చేసుకొని ముద్దు పెడుతుంది. ఇక్కడితో ఈ డ్రామా ఎండ్. హ్యాపీ ఎండ్. ఈ డ్రామాలో థ్రిల్లర్, మిస్టరీ, సస్పెన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అవును, మీకెలా అనిపించింది? మీకు నచ్చిందా? అయితే కామెంట్ బాక్స్లో నాకు చెప్పేసేయండి. బాయ్ బాయ్. మళ్ళీ కొత్త డ్రామాతో కలుద్దాం.